जिन्होंने हमारी बेटियों के सिंदूर उजाड़े थे, वही कटे पिटे लोगों को हमने उन्हीं की बहन भेज करके उनकी ऐसी की तैसी करवाई। एक बार मोदी जी के लिए जोरदार ताली बजाएं। उन्होंने कपड़े उतार उतार के हमारे हिंदुओं को मारा और मोदी जी ने उनकी बहन को उनकी ऐसी की तैसी करने हमारे जहाज से उनके घर आए। अब मोदी जी कपड़े तो उतार नहीं सकते थे, इसलिए उनके समाज की बहन को भेजा कि तुमने हमारी बहनों को अगर विधवा किया है तो तुम्हारे समाज की बहन आके तुम्हें नंगा करके छोड़ेगी। देश का सम्मान, मान सम्मान और हमारी बहनों का सुहाग का बदला तुम्हारी जाति की समाज की बहनों को पाकिस्तान भेज करके अगर कोई ले सकता है, और उन्होंने कहा था घर में घुस के मालूम घर में घुस। ఇన్నరా ఏమంటుండో మధ్యప్రదేశ్ మంత్రి పదవి వెలుగబెడుతున్న బీజేపీ లీడరు. మన ఆడబిడ్డల సింధూరం దుడిచినోళ్ళ అంతు చూసేతానికి వాళ్ళ చెల్లెను వాళ్ళ మీదకి పంపిండు మోడీ అని చాలా గొప్పగా చెప్తున్నాడు. అంటే కల్నల్ సోఫియా ఖురేషీ అనే ఆర్మీ ఆఫీసర్ పాకిస్తాన్ మీదకి పోయి ఉగ్రవాదులను ఊడ్చి వారేసింది కదా, ఆగో ఆ ముచ్చట్ని ఇట్లా మాట్లాడిండు. ఇక దీని మీద దుమ్ము దుమారం అవుతున్న దేశంలో. సోఫియా ఖురేషీ ఉగ్రవాదులకు చెల్లెట్లయితుంది? మన దేశం బిడ్డకు ఉగ్రవాదులకు చుట్టరికం ఎట్లా కలుపుతావు? అది నాల్క తాటి మట్ట. దేశాన్ని కాపాడటానికి మన భారత మాత ముద్దు బిడ్డ ప్రాణాలకు తెగించి ఉగ్రవాదుల మీద దాడి చేస్తే మతాల నడుమ పోరాటం అన్నట్టు ఎట్లా చెప్తావు? నువ్వు మనిషివా, మతాల నడుమ మంటలు పెట్టే దయ్యానివా అని కడిగి పారేస్తున్నారు. ఇంక ఈ మోతవారు అంతటితో నాగకుండా హిందువుల బట్టలు ఇప్పినందుకు ప్రతీకారంగా వాళ్ళ జాతి బిడ్డను పంపించినమని చెత్త మాటలు చెప్పిండు. సోఫియా ఖురేషీ వాళ్ళ జాతి బిడ్డ ఎట్లా అవుతుందిరా మతి తప్పిన మంత్రిగా? మన భారత జాతి బిడ్డ కాదా? పిచ్చిగిన లేచిందా లేకుంటే నెత్తిన పురుగు తిరుగుతున్నదా? మంది పానాలు తీసే ఉగ్రవాదులు అలాగా, ఆ దొంగ బడవేగాళ్లను ఏరి పారేసేతానికి సైన్యంలో చేరిన ఖురేషీ అలాగా మన దేశం కోసం పోరాడితే వాళ్ళ బిడ్డానుడైంది అని పొట్టు తిడుతున్నారు. ఇట్లా మనుషుల నడుమ అగ్గిరాజేసే మాటలు మాట్లాడినందుకు అజయ్ షా అనే ఈ సిగ్గు తప్పిన మంత్రి రాజీనామా చేయాలని అంటుర్రు. మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఈ సొక్కనయ్య మంత్రి అనే బోర్డు మీద నల్ల రంగులు పూస్తున్నారు. వాళ్ళ బిడ్డే వాళ్ళ చెల్లెనుడేంద్రా తిక్కలోడా అని తిడుతున్నారు. ఇట్లా మాట్లాడినందుకు బీజేపీ పార్టోళ్ళు ఇతగాడిని మంత్రి పదవుల నుంచి తీసేయాలి అని అడుగుతున్నారు. మన కర్మ కొద్దిగో గిసొంటోళ్ళు మన దేశంలో మంత్రులు అవుతున్నారు. ఏం చేస్తాం అని తిట్టుకుంటున్నారట దేశం పబ్లిక్. ఇది విన్నాక దేశం మొత్తం పొట్టు తిట్టే వరకు తన పదవికి ఎసరు వస్తుందని తెలిసి సోఫియా ఖురేషీకి 10 సార్లు అయినా క్షమాపణ చెప్తా అని అంటున్నాడు. ఉత్త క్షమాపణలు చెప్పుడు కాదు, తప్పైందని ముక్కు నేలకు రాసినా తక్కువే. దేశం కోసం ఆర్మీలో చేరి అందరినీ రక్షిస్తున్న గొప్ప మనిషిని ఉగ్రవాదుల అక్క సోదరు అని అంటవా? నియాసొంటోలు చేయబట్టే దేశంలో మతాల నడుమ ఎడం పెరుగుతున్నది. కలిసిమెలిసి ఉండాల్సిన దేశాన్ని కొట్లాటల దేశంగా తయారు చేస్తావా? ఏం మనిషివి నువ్వు అన్నట్టు మళ్ళా ట్రోలింగ్లు చేస్తున్నారు. మరి అంతే, ఈ సొంటోళ్ళు రాజకీయాలలో ఉండుడే బేకారు కదా.